కింగ్. అలాగే మీరందరూ నాసా అమెరికా తెలిసిపోయింది. విజయనగరం జిల్లా గజపతి నగరం అన్న క్యాంటీన్ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న వారితో ఆమె మాట్లాడి దాని ఉపయోగం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉండటం వలన రోగులకు వారి బంధువులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా పేదల ఆకలి తీర్చే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మండల కేంద్రాలకు విస్తరించాలని, అవసరమైన చోట మరిన్ని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. 10 రూపాయలు ఒక టీ. భారతీయ జనతా పార్టీ మండల పార్టీ కమిటీ సభ్యులందరికీ కూడా ఇక్కడ గజపతి నగరం మండలంలోని అన్నా క్యాంటీన్ సందర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్న పేద 5 రూపాయలకే భోజనం చేయడం అనేది ఎంతో సంతోషంగా అనిపించింది. బయట మార్కెట్లోని ఒక వాటర్ బాటిల్ తాగాలంటే 10 రూపాయలు, ఒక టీ తాగాలంటే 10 రూపాయలు, 15 రూపాయలు ఇచ్చేయవలసి వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఇంచుమించు 100 రూపాయలు ఇచ్చేయించాలి. అదే ఇక్కడ అన్నా క్యాంటీన్లో పేద ప్రజల కోసం ఇక్కడ 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం చేయడం అంటే ఉన్నారు. అందువలన ఈ పథకం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇంచుమించు ఒక 200-300 ఏరియాల్లో అన్నీ పెట్టడం జరిగింది. కొన్ని కోట్లు ఇచ్చేయించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం అనేది ఎంతో సంతోషదాయకం. ఇలాంటి కార్యక్రమాలు పేదల కోసం మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్లకి, గజపతిలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్కి భారతీయ జనతా పార్టీ బృందం అంతా కూడా ఈరోజు రావటం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మాట్లాడటం జరిగితే అన్నా క్యాంటీన్ అనేది ఇది ఒక పథకం కాదు, పేద ప్రజలకి ఆకలిని తీర్చేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం. మరి అటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతి ఒక్కరు కూడా, వృద్ధులు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, లేదనంటే హాస్పిటల్కి విజిట్ చేసే పేషెంట్స్ కానివ్వండి, బయట